హౌస్లోని కంటెస్టెంట్ల మధ్య గొడవలు, పోట్లాటలు, రొమాన్స్, లవ్ స్టోరీలు ఇలా రకరకాల ఆసక్తికర సంఘటనలు చూపిస్తూ నెంబర్ 1 షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. అన్ని భాషల కంటే తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అయిన ఈ షోని మేకర్స్ మరింత రంజుగా నడిపిస్తున్నారు. ఇప్పటికే చాలా సీజన్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు 8వ సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీజన్ లో హైలైట్ అయిన యష్మి గౌడ తాజాగా ఓ కంటెస్టెంట్ పై సంచలన ఆరోపణ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. సెప్టెంబర్ 1న ప్రీమియర్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్లు పాటలు, డ్యాన్స్లు, కామెడీ చేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా అది ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ సీజన్ కాబట్టి మొదటి నుండి ఈ షోలో చాలా ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతానికి భిన్నంగా కొత్త పద్ధతిలో ఈ సీజన్ నడుస్తోంది. మిగతా అన్నింటితో పోలిస్తే బిగ్ బాస్ షోలో నామినేషన్ టాస్క్లు హోరాహోరీగా సాగుతున్నాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడమే ఇందుకు కారణం. 8వ సీజన్ 3వ వారంలో కూడా నామినేషన్లన్నీ హోరెత్తాయి. ఇందులో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇది రంజుగానే సాగింది. ఈ వారం జరిగిన నామినేషన్ టాస్క్ లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన యష్మి గౌడ, నాగమణికంట్ల మధ్య పెద్ద ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఒకరిపై ఒకరు ఫైర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ సీజన్ లో ఎన్ని వారాలు ఉంటాయో ప్రతి వారం మణికంఠను నామినేట్ చేస్తారని చెప్పింది యష్మి. దీంతో వీరి పోరు చాలా కాలం సాగేట్లు అనిపిస్తోంది. యష్మి గౌడతో గొడవ పడిన తర్వాత నాగమణికంఠ ఆమె వద్దకు వెళ్లి వెనుక నుండి కౌగిలించుకున్నాడు. అంతేకాదు నామినేషన్ల గురించి ఎక్కువగా ఆలోచించవద్దని తెలిపారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఈ విషయాన్ని చూపించారు. ఆ సమయంలో యష్మి గౌడ చాలాసేపు ఏడుస్తూ కనిపించింది. అలాగే నాకు కంఫర్ట్ లేదని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు అని చెప్పింది. ఆ తర్వాత కంటెస్టెంట్ల అందరికీ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అందులో 2 స్టాండ్స్ మీద ఫోటోలు పెట్టాలి. ఆ తర్వాత నబీల్ ఒక జట్టు తరపున, పృథ్వీ మరో జట్టు తరపున పోటీ చేశారు. ఆ సమయంలో ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్ గా రసవత్తరంగా సాగింది.